రైట్ బులెటిన్ లో ఇంకో బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు తెలంగాణ కేబినెట్ సాయంత్రం 4 గంటలకు భేటీ కానుంది. అలాగే మంత్రివర్గం సమావేశం కూడా కానుంది. పంట రుణమాఫీపై మార్గదర్శకాలపై కూడా చర్చ జరగనుంది. ప్రధానమంత్రి కిసాన్ యోజన మార్గదర్శకాలను కూడా జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ విధానంపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. పూర్తి వివరాలతో రావాలని అన్ని శాఖల అధికారులకు సీఎస్ శాంతికుమార్ ఆదేశాలు జారీ చేశారు. రేపు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. రానున్న మంత్రివర్గం పై చర్చ జరగనుంది. పంట రుణమాఫీపై కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. దీనిపై మార్గదర్శకాలపై చర్చ జరగనుంది. ప్రధానమంత్రి కిసాన్ యోజన మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో పంట రుణమాఫీ విధానంపై కూడా చర్చ జరగనుంది. పూర్తి వివరాలతో రావాలని అన్ని శాఖల అధికారులకు సీఎస్ శాంతికుమార్ ఆదేశాలను జారీ చేశారు. రేపు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. అలాగే పంట రుణమాఫీ మార్గదర్శకాలపై కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ యోజన మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ విధానంపై కూడా చర్చ జరగనుంది. పూర్తి వివరాలతో రావాలని అన్ని శాఖల అధికారులకు సీఎస్ శాంతికుమార్ ఆదేశాలు జారీ చేశారు. రేపు జరగబోయే తెలంగాణ కేబినెట్ మీటింగ్ పై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్. రేపు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతుంది. ముఖ్యంగా ప్రధాన ఎజెండాగా రైతు రుణమాఫీ పైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రేవంత్ సర్కార్ ఆగస్టు 15 నాటికి ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీర్చామని చెప్పిన నేపథ్యంలో ఇందులో అందుకు తగ్గట్టుగా విధి విధానాలు ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటుగా రైతు భరోసా ప్రధాన అంశంగా ఉంది. ఎందుకంటే గతంలో రైతు బంధు ఇంప్లిమెంట్ చేశారు. దాన్ని ఇప్పుడు ఎకరానికి 15,000 చొప్పున ఇస్తామని చెప్పిన నేపథ్యంలో సీజన్ కి ఎకరానికి 7,500 చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వానాకాలం పంట సాగు కోసం ఎకరానికి 7,500 చొప్పున ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో దాదాపు 7,000 కోట్లు ఈ సీజన్ కు అవసరం పడుతుంది. దాంతో పాటుగా ఇటు రైతు రుణమాఫీ కోసం దాదాపు 30,000 కోట్లు అవసరం పడే అవకాశం ఉంది. దాదాపు 60 లక్షల మంది రైతులు లబ్ధిదారులుగా ఉన్నారు. అయితే రేవంత్ సర్కార్ మాత్రం దీనిపై కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కేంద్ర కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే ఉందో అందులో భాగంగా కేంద్ర ఇచ్చేటువంటి కిసాన్ సమ్మాన్ నిధి కుటుంబం బేసిస్ గా ఇస్తున్న నేపథ్యంలో దాన్ని ప్రామాణికంగా తీసుకోనున్నట్టుగా తెలుస్తుంది. అందులో కొన్ని నిబంధనలు పరిగణలోకి తీసుకొని అమలు చేసే విధంగా చూస్తున్నట్టుంది. అదేవిధంగా పక్క రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్రలో కూడా రైతులకు అయితే సబ్సిడీ లాగా ఇస్తున్నారు, ఇన్సెంటివ్, ఆ విధానాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉంది. అదేవిధంగా రాజస్థాన్ లో రుణమాఫీ చేసిన విధానం కావచ్చు, వీటన్నిటిపై ఇప్పటికీ అధ్యయనం చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటిపై చర్చించి మెయిన్ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో, అయితే గతంలో రాళ్లు రప్పలు ఉన్న వారికి కూడా అగ్రికల్చర్ కల్టివేషన్ ల్యాండ్ కింద చూపెట్టి రైతు రుణాలు తీసుకున్నటువంటి కొంతమందిని ఆ పక్కన పెట్టడం, ఎవరైతే ప్రజా ప్రతినిధులుగా ఉంటారు మెయిన్ గా మంత్రులు, మాజీ మంత్రులు, ఇటు జడ్పీ చైర్మన్లు కావచ్చు,
అదేవిధంగా ట్యాక్స్ ఆదాయ పన్ను చెల్లించే వారు ఎవరైతే ఉంటారో వారిని మెయిన్ గా లాయర్లు కావచ్చు, అడ్వకేట్, అదేవిధంగా డాక్టర్స్ ఇట్లాంటి తీసుకొని వాళ్ళందరినీ పక్కకు పెట్టాలని చెప్పి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే రేపు వీరందరినీ పక్కకు పెట్టడం వల్ల, పెద్ద మొత్తంలో ఉన్న వారిని పక్కకు పెట్టడం వల్ల బెనిఫిషరీల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. నిజమైన అర్హులు ఎవరనేది తేలే అవకాశం కనిపిస్తుంది. అయితే దీనిపై రేపు క్లారిటీ రానుంది. ఇప్పటికే ఆర్థిక శాఖ కూడా పూర్తి కసరత్తు చేసింది. మాఫీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల జూలై ఫస్ట్ వీక్ లో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టబోతుంది. ముఖ్యంగా కేబినెట్ లో దీన్ని ప్రధాన అంశంగా తీసుకోబోతున్నారు. ఆ కేబినెట్ కు ఇప్పటికే సంబంధిత శాఖలకు సిఎస్ శాంతికుమారి అందరికి ఇప్పటికి అలర్ట్ చేయడం జరిగింది. సంబంధిత వివరాలతో రావాలని చెప్పి అన్ని శాఖలను ఆదేశించారు. దాంతో పాటుగా శ్రీకాంత్, సిఎస్ శాంతికుమారి ఎటువంటి విధి విధానాలతో రమ్మని ఆదేశాలు జారీ చేశారు ఆయా శాఖలకు? ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే విధానాలు ప్రకటించిందో గతంలో 6 గ్యారంటీలకు సంబంధించి ఇప్పటికే అన్ని శాఖలకు సంబంధించినటువంటి వివరాలు గతంలోనే సీఎం రివ్యూ చేయడం జరిగింది. ఆర్థిక పరిస్థితి, ఆయా శాఖల ఆర్థిక పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటికి గతంలో 10 ఏళ్ల కాలంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఇప్పుడు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోయే ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించి కావచ్చు, ఇతర వెల్ఫేర్ కావచ్చు, ఆయా డిపార్ట్మెంట్ వారిగా చేసేది ఈ విధానాలు అనేది ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. అందుకు సంబంధించి ఆఫీసర్స్ చెప్పిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా వాళ్ళని ఒకటి గైడ్ లైన్స్ తయారు చేసుకొని రావాలని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సీఎం ఆదేశాల మేరకు సిఎస్ అన్ని విభాగాలకు సంబంధించిన ఆఫీసర్స్ కు ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉంటారో వారందరికీ ఆదేశించిన నేపథ్యంలో ఆ ప్రభుత్వానికి వారు టైం పీరియడ్ కు సంబంధించినటువంటి ఈ సంవత్సర కాలానికి పాటు సంబంధించి ఆ శాఖకు సంబంధించినటువంటి ఎలాంటి డెవలప్మెంట్ వర్క్స్ చేయాలి, ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం చేయబోతున్నాం, దాన్ని కంపారిజన్ చేస్తూ దాన్ని విధి విధానాలు తీసుకొని రానున్నారు. ప్రధానంగా రేవంత్ సర్కార్ మాత్రం రైతు రుణమాఫీ, రైతు భరోసా మీదనే ఫోకస్ పెట్టింది. ఎందుకంటే ఆగస్ట్ 15 వారి డెడ్ లైన్ పెట్టుకున్నారు, ఖచ్చితంగా చేసి తీర్తామంటున్నారు. దీని మీద ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.